అవును ఫ్రెండ్స్, ఈరోజు ట్యూస్డే. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఈరోజు చూసినట్లయితే ఒకసారి మార్కెట్ను మనం అబ్జర్వ్ చేద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది 23,257లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 23,361లో ఓపెన్ అయింది. ఇంచుమించు మనకి ఇది ఒక 100 పాయింట్ల తేడాల అప్పులో ఓపెన్ అవ్వడం జరిగింది. దీని ప్రభావం మార్కెట్ మీద ఈ విధంగా ఉంది. ఒకసారి చూద్దాం, ఓకేనా. చూసినట్లయితే మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. మనం యాడ్ చేసుకున్న పిఈ అనేది 23,600 పిఈ. ఇది ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు 100 పాయింట్ల తేడాతో ఏర్పడింది కాబట్టి ఇది డౌన్ ట్రెండ్లో ఏర్పడింది. ఇక్కడ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఒక 915 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత 945 క్యాండిల్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దీని నుండి ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ దీని పక్కన ఉన్న 915 లేదా 945 క్యాండిల్ నుంచి వెళ్ళి మనం మెయిన్గా 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. 915 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుని ఇక్కడ తర్వాత ఈ 945 క్యాండిల్ అనేది చాలా పైకి వెళ్ళింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ మనకు ఈ 1015 క్యాండిల్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఏర్పడినా కూడా దీన్ని బ్రేక్ చేయకూడదు. ఈ 945 క్యాండిల్ చూసారా, ఇది దీన్ని బ్రేక్ చేయకూడదు. కాకపోతే ఇక్కడ చాలా బ్రేక్ చేసింది. మనకు ఈ క్లోజింగ్ మాత్రం ఇక్కడనే మనకు ఏర్పడింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 1045 క్యాండిల్ అనేది దీన్ని టోటల్గా బ్రేక్ చేసి ఇక్కడనే మనకు చాలాసేపు మార్కెట్ అనేది అటు ఇటు రావడం జరిగింది, పైకి కిందికి. తర్వాత ఈ 1245 క్యాండిల్ అనేది చాలా బ్రహ్మాండంగా కిందికి వచ్చింది ఒక మళ్ళీ, ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ అనేది కొంచెం రేజ్ అవ్వడం జరిగింది ఇక్కడ, ఓకేనా. ఈ విధంగా ఉంది దీంట్లో. అంటే మనం ఎప్పుడైనా సరే మనం మొదటి 915 క్యాండిల్ అనేది ఎక్స్పైరీ రోజు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయినా నిఫ్టీ ఎక్స్పైర్ అయినా సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్లో ఏర్పడినప్పుడు అది మనకు పీఈకి అనుకూలంగా ఉందా సిఈకి అనుకూలంగా ఉందా అనే విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఇది చూసినట్లయితే ఇది మనకు 100 పాయింట్ల తేడా కాబట్టి ఇక్కడ నుండి మనం రిబౌండ్ అవుతుందని అనుకోకూడదు. ఎప్పుడైతే ఇది రెడ్ క్యాండిల్ ఇది చూసినట్లయితే మనకు ఎక్కడ ఓపెన్ అయింది ఒకసారి చూద్దాం. ఓపెన్ మనకు చూసినట్లయితే 319లో ఓపెన్ అయితే హై మాత్రం మనకు 327 దాకా వెళ్ళింది అంతే. ఎంత లేదన్నా కూడా ఇది ఒక 8 పాయింట్ల మాత్రమే పైకి వెళ్ళింది. తర్వాత మాత్రం ఇది కిందికి రావడం జరిగింది పిఈ, ఓకేనా. ఇది పిఈ అనేది 27 దాకా వెళ్ళి ఆ తర్వాత 27 దాకా వెళ్ళి తర్వాత కిందికి రావడం జరిగింది, ఓకేనా. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 1015 క్యాండిల్ అనేది ఇది చాలా మనకు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 945 క్యాండిల్ అనేది గ్రీన్గా ఏర్పడినా కూడా ఇది మాత్రం రెడ్గా ఏర్పడినా సరే కానీ దీన్ని క్లోజ్ చేయకూడదు, ఓకేనా. ఆ తర్వాత ఈ 1045 క్యాండిల్ అనేది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఆ తర్వాత చూసినట్లయితే మనం యాడ్ చేసుకున్నది ఈ 23,000 సిఈ. ఇది చూసినట్లయితే ఇది మనకు మండే క్లోజింగ్ ఇది. ఆ తర్వాత 100 పాయింట్ల తేడాతో ఏర్పడింది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ అప్లో ఏర్పడింది. 299 నుంచి వెళ్ళి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇది 432 దాకా వెళ్ళింది, ఓకేనా. ఇది ఒకటే క్యాండిల్ చాలా బిగ్ క్యాండిల్కి ఏర్పడి ఆ తర్వాత మార్కెట్ అనేది ఇక్కడిక్కడనే కొనసాగుతుంది, ఇక్కడిక్కడే ఉంది. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఇక్కడ మనకు దీని పక్కన 945 క్యాండిల్ అనేది మనకు రెడ్గా ఏర్పడినా సరే ఈ 1015 క్యాండిల్ అనేది దీని మీద క్లోజ్ కావాలి. ఇలా విక్ అనేది ఏర్పడకూడదు, ఓకేనా. ఈ విక్కు ఏర్పడడం వల్ల దాని తర్వాత ఏర్పడే క్యాండిల్స్ అన్నీ కూడా ఈ 945 క్యాండిల్ అనేది ఆ తర్వాత దీని మీద ఏర్పడలేదు. మనకు మెయిన్గా మేజర్ రోల్ పోషించింది మాత్రం ఇది ఇక్కడ 1015 క్యాండిల్. ఈ 1015 క్యాండిల్ ఎప్పుడైతే ఈ విక్కు ఏర్పడిందో ఈ విక్కు నుండి మాత్రం అన్నీ కిందికి రావడం జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విక్కును మాత్రం బ్రేక్ చేయలేదు. విక్కును బ్రేక్ చేయకుండా ఇది ఇక్కడే కిందికి రావడం జరిగింది, అర్థమవుతుందా. ఇక్కడ మనకు ఈ 945 క్యాండిల్ రెడ్గా ఏర్పడినప్పుడు మనకు పిఈలు అనేటివి మనకు సిఈ అనేటివి మనకు
కొంచెం తక్కువ ప్రైస్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ మాత్రం ఇది ఈ విధంగా విక్ అనేది ఏర్పడకూడదు. ఇది సాలిడ్గా ఉండాలి. ఈ విధంగా దీని పక్కన చూసారా, ఈ విధంగా సాలిడ్గా ఉండి ఆ తర్వాత 10-45 క్యాండిల్ అనేది దీని నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ విక్కు ఏర్పడడం వల్ల ఇది ఈ కిందికి వచ్చింది. ఓకేనా. ఈ విధంగా ఈ పీసీలు ఈ విధంగా ఉండడం వల్ల మనము యాడ్ చేసుకున్న కంటిన్యూ ఉండవలసిన పీసీలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మీరు మనకు మార్కెట్ అనేది 300లో ఏర్పడింది కాబట్టి మనము 250p అని ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఓకేనా. ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది 50 కోట్లు. తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత ఈ 10-15 క్యాండిల్ నుంచి ఇది కిందికి రావడం జరిగింది. ఇది జీరోగా మారింది. ఓకేనా. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా. ఈ విధంగా విక్కు ఏర్పడినా సరే మనకు మెయిన్ పీఈలో ఇది గ్రీన్ క్యాండిల్గా మారలేదు. గ్రీన్ క్యాండిల్గా ఓకేనా ఏర్పడినా కూడా ఇక్కడ ఇది ఈ ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ అనేది మాత్రం ఇది మనకు బేరిష్గా మారింది. ఓకే. ఇది జీరో అయింది. ఆ తర్వాత చూసినట్లయితే 300p మనకు మెయిన్ పీ ఇది ఈ విధంగా ఏర్పడిన కూడా ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది. ఇక్కడ కింద మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా సపోర్ట్ అవపడుతుంది. కాకపోతే మనకు ఒకటే క్యాండిల్ అనేది దీన్ని మొత్తం బ్రేక్ చేసింది. ఇక్కడ దాకా ఈ 950 క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఏర్పడే 945 క్యాండిల్ కూడా ఇలాంటి విక్ అనేది ఏర్పడకూడదు. ఇక్కడ ఇది ఒక సాలిడ్గా ఏర్పడాలి. ఏర్పడకుండా ఇది విక్ ఏర్పడింది. తర్వాత 10-50 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ జీరోగా మారింది. ఆ తర్వాత చూసినట్లయితే 400p ఒక్క నిమిషం 400p ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా అంతే. మనకు ఇక్కడ ఏర్పడింది మార్కెట్. ఇక్కడ 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంట్ని తీసుకుంది. కాకపోతే దీన్ని ఇక్కడ క్లోజ్ చేయలేదు. కాకపోతే ఏమైంది, ఇక్కడ ఈ 945 క్యాండిల్ అనేది మనకు విక్కులా ఏర్పడి ఎప్పుడు కూడా ఇది విక్కులా ఏర్పడకూడదు. ఇది కొంచెం ఏర్పడినా సరే ఒక సాలిడ్గా ఏర్పడాలి. ఈ విధంగా రెడ్ క్యాండిల్ చూసినా దీంట్లో గ్రీన్ క్యాండిల్ అనుకునేది ఈ విధంగా మనకు ఈ క్యాండిల్ టైప్ అన్నట్టు ఈ విధంగా మనకు సాలిడ్గా ఏర్పడాలి తప్ప ఇలాంటి విక్కు ఏర్పరిచినట్లయితే ఓకేనా. విక్కు ఏర్పరిచిన కూడా దీని నుంచి మూమెంట్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇది దీని కిందికి బ్రేక్ చేసింది కాబట్టి ఇది కూడా జీరో కావడం జరిగింది. ఆ విధంగా ఇక 400 అయిందంటే 450 కూడా మనకు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇలాంటి ఇక్కడ కూడా అంతే. ఇది దీన్ని క్లోజ్ చేసింది. ఇక్కడికి ఆల్రెడీ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఇది 945 కండి ఇక్కడ కూడా మనకు విక్కు ఏర్పడింది కదా. ఇక్కడ కొంచెం సాలిడ్గా వచ్చింది మార్కు. కాకపోతే అక్కడ నుండి ఇది మనకు మళ్ళీ రిజెక్ట్ అయిపోయి ఇది కిందికి వచ్చింది. ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ 1045 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు ఈ విధంగా ఉంది. ఓకేనా. ఆ తర్వాత మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తాను మీకు దీంట్లో మీరు ఎప్పుడైనా సరే యాడ్ చేసుకున్న ఈ పీఈసీలు అనేటివి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు పి అనేది మనకు కిందికి వచ్చింది. కాకపోతే సి అనేది ఇక్కడ మనకు 100 పాయింట్ల గ్యాప్ అప్లో ఏర్పడినా సరే తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఇక్కడ 66లో ఏర్పడింది. తర్వాత కిందికి వచ్చింది. ఇక్కడ మనం దీనిపైన ఏర్పడి మళ్ళీ కిందికి వచ్చిందంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఈ నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ అనేది క్లోజ్ మనకు బ్రేక్ చేయనంత వరకు ఇది మనకు సాలిడ్గా ఉంటుంది అనుకోవాలి. ఇది 47 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 116 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఏర్పడే ఈ యొక్క 10-15 క్యాండిల్ ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా 945 క్యాండిల్ కూడా కిందికి ఏర్పడింది. 945 క్యాండిల్ కూడా కిందికి ఏర్పడింది. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ అనేది పైకి వెళ్ళినా కూడా ఇక్కడనే క్లోజ్ అయింది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుంచి మూమెంటం తీసుకున్నా కూడా చిన్న మూమెంట్లతోటి దీని పైన మాత్రం ఈ 10-15 క్యాండిల్ మీద మాత్రం ఏర్పడలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ 915 క్యాండిల్ కూడా దీని మీద కూడా క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఏర్పడకుండా ఇది ఎక్కడికి వచ్చింది, ఇది ఇక్కడ దాకా మాత్రం వచ్చింది. ఓకేనా. ఇది దీని దగ్గరికి రాలేదు. ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి రాలేదు. రాకుండా ఈ మీదనే ఇది మనకు పైకి కిందికి అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ చివర్లో ఇది
దీని యొక్క ఈ నిన్నటి అంటే సోమవారం క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఫుల్ బ్యాక్ తీసుకొని ఆ తర్వాత ఇది ఎక్కడి నుంచి ఇది 45 రూపాయల నుంచి ఇది మళ్ళీ 60 రూపాయల దాకా వెళ్ళి తర్వాత ఇక్కడ 52 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, అదొకటి. ఆ తర్వాత చూసినట్లయితే ఒక్కసారి మనం 23,400 సీజ్ చూద్దాం, ఎందుకంటే మనకు 23,300లో ఏర్పడింది కాబట్టి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది కూడా అంతే. ఇక్కడ మనకు మార్కెట్ ఏర్పడింది, ఇక్కడ 51 రూపాయలు ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇది నిన్నటి సోమవారం నాటి ఇక్కడ దించు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ఇది మనకు 31 రూపాయల నుంచి ఇది ఎక్కడికి పెరిగింది, 199 రూపాయల దాకా వెళ్ళింది, అంటే ఇంచుమించు 100 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఈ 945 క్యాండిల్ అనేది రెడ్గా మారిన తర్వాత ఈ 10-15 క్యాండిల్ కూడా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఈ విషయంలో, ఎప్పుడైనా సరే ఈ విధంగా పైకి వెళ్ళి ఈ 9-15 క్యాండిల్ అనేది బ్రేక్ చేసినట్లయితే, ఓకేనా, ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి బ్రేక్ అయినట్లయితే ఇక్కడ కొంచెం సమయం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా ఇది మనకు 12-15 లేదా 115 ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. టైమింగ్స్ అనేటివి ఈ మధ్య నుంచి మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఈ మధ్య నుంచి ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తర్వాత చూసుకున్నట్టు ఇక్కడ ఏర్పడిన 1345 అంటే మనకు 145 క్యాండిల్ ఇది. ఇక్కడ నుండి మనకు ఈ 915 క్యాండిల్ చూసారా, ఇక్కడ నుండి ఇది కిందికి రావడం జరిగింది. ఇక మీరు జాగ్రత్త గమనించినట్లయితే 1345 నుంచి ఇది అంటే 145 క్యాండిల్ నుంచి ఇది కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే దీని క్లోజింగ్ అవుతుందో, ఎప్పుడైతే ఇది దీని కింద క్లోజ్ అవుతుందో ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. దీన్ని బ్రేక్ చేయకూడదు మెయిన్గా. అర్థమవుతుందా? టైమింగ్స్ మనకు మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు 12-15 క్యాండిల్ నుంచి మనకు పైకి లేచింది, మళ్ళీ ఇక్కడ 31 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది 60 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత చూసినట్టయితే మనకు మెయిన్గా బేస్ అనేది ఈ 915 క్యాండిల్ కింద నుంచి వెళ్ళి, ఓకేనా, ఇక్కడ ఇది ఎక్స్పైర్ రోజు మాత్రం ఈ విధంగా జరుగుతుంది, మామూలు రోజు అప్పుడు జరగదు ఈ విధంగా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ మీరు ఇది మనకు 1445 అంటే ఇది మనకు 245 క్యాండిల్ ఇది, ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడ నుండి రిజెక్ట్ అయిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, అది మీరు సీరియస్గా తీసుకోవాలి విషయం ఇది. అర్థమైందా? ఇక్కడ నుండి ఇది మనకు రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయి ఇక్కడ 4 రూపాయలు లేదా 3 రూపాయలలో క్లోజ్ అయిపోయింది, ఓకేనా. 400 క్యాండిల్ ఇది 23,400 సిఈ ఇది, ఓకేనా. ఇక 450 సి అంటే దీన్ని చెప్తా మీకు. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో ఇది మనకు జీరో అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా దీన్ని బ్రేక్ చేయకూడదు. అంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే మనకు ఈ కింద ఉన్న సోమవారం ఏర్పడిన ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేసిందంటే ఇది మళ్ళీ పైకి వెళ్ళదు అని గుర్తుంచుకోండి. ఎప్పుడు చాలా టైం తర్వాత. ఇప్పుడు మనకు 400 ఏమో ఎప్పుడు ఏర్పడింది, 12-15కి ఏర్పడింది. అర్థమైందా? అంటే మనకు 12-15 నిమిషాలకి ఇది కిందికి బ్రేక్ అయింది. కానీ ఇది మాత్రం ఎప్పుడు బ్రేక్ అయింది, ఇది మనకు ఎప్పుడు బ్రేక్ అయింది, ఇది ఆల్రెడీ మనకు చూసినట్లయితే ఇది మనకు 10:45కి ఏర్పడింది. అంటే ఇది 10:45 నుంచి మాత్రం కిందికి, అంటే ఇది మళ్ళీ పైకి వెళ్ళదు అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే అన్నీ సమానంగా వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నట్టయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇది ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో ఆ తర్వాత ఇది మళ్ళీ కిందికి వచ్చింది. ఆ తర్వాత చిన్న మూమెంట్ ఉన్నా కూడా ఇది మళ్ళీ అర్థమైందా, ఇది 9 రూపాయల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది 24 రూపాయల దాకా వెళ్ళింది. కాకపోతే దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. అంటే దీన్ని కింది నుంచి మళ్ళీ రెసిస్టెన్స్గా మారి మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, తర్వాత మనకు 20,350, ఓకేనా. ఇది కూడా అంతే. ఇది కూడా మనకు మార్కెట్ ఇక్కడ ఏర్పడింది 66 రూపాయలలో. ఆ తర్వాత కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి 48 రూపీస్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని
ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది 120 రూపీస్ దాకా వెళ్ళింది. లేదు, దీనిపైన కూడా మనం గుర్తించాలి, 130 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 12-15 రూపీ ఉందా టైమింగ్, అది ఇక్కడనే ఇది ఉంది ఇక్కడ. అంటే ఇది అంత ఈజీగా ఇది మనకు జీరో కాదు. అంటే మార్కెట్ అనేది దీని కిందికి రాదని మనం గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు 12-15కి 115కి ఈ మధ్య దీని దగ్గరకు వచ్చింది అనుకోండి, దీని దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే ఓకే. కాకపోతే ఈ 12-15కి ఇది ఇక్కడనే ఉంది, కానీ 400 మాత్రం ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది మనకు దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ 1250 నుంచి ఇది మళ్ళీ ఇక్కడ 71 రూపాయల నుంచి ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది ఇది. ఆ తర్వాత ఇది 109 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా సరే ఇది ఇక్కడ నుండి ఇక్కడకు వచ్చింది. అర్థమవుతుందా? ఈ విధంగా ఉంటుంది మార్కెట్ అనేది. ఆ తర్వాత దీంట్లో మీకు ఇంకొక విషయం చెప్తాను మీకు నేను. ఈరోజు నిఫ్టీ కూడా ఒకసారి మనం గమనించినట్లయితే చూద్దాం, నిఫ్టీ కూడా చూద్దాం. దీంట్లో నిఫ్టీ అనేది మనకు ఓవరాల్గా నిఫ్టీ చూసినట్లయితే మనకు ఈ 23,453లో ప్రీవ్యూ క్లోజ్ అయితే మాత్రం మనకు 23,529లో ఏర్పడింది. అర్థమవుతుందా? ఇది ఎంత మించి మనకు 70 రూపాయలు 80 రూపాయల మధ్యలో ఏర్పడింది. ఇది మనకు ఓకేనా, హైలో ఏర్పడింది. ఏర్పడిన మాత్రాన మనం ఒకసారి మీరు చాలా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కూడా ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా గ్యాప్ డౌన్లో ఏర్పడింది. ఇక్కడ మనకు పిఈ అనేది ఈ విధంగా మూమెంట్ అని తీసుకొని ఆ తర్వాత ఇది మనకు ఎక్కడ వచ్చింది, ఇది మళ్ళీ 1145 నుంచి వెళ్ళి మూమెంట్ అని తీసుకుంది. ఇక్కడ కొంచెం ఇక్కడ 1115 ఇది 1145 నుంచి వెళ్ళి మూమెంట్ని తీసుకొని ఆ తర్వాత 115కి అర్థమవుతుందా, 115కి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమున్నది, ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఉంది, న్యూట్రల్ ఉంది. అది ఇటు గ్రీన్ కాదు, ఇటు రెడ్ కాదు. ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం మొదలైంది. ఎప్పుడైతే దీన్ని మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఇది ఒక ఏర్పడిన ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి లేదా ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మెయిన్గా మనం ఇది గుర్తుంచుకోవాలి. 10-15 క్యాండిల్ రెడ్ ఉన్నా గ్రీన్ ఉన్నా సరే ఇక్కడ మనకు ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకున్నట్లయితే 10-15 మెయిన్ పిఈ అనేది ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మనకు. ఇక్కడి నుంచి వెళ్ళి సరే ఇక్కడ 140 నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది, ఇది 379 దాకా వెళ్ళింది ఇక్కడ దాకా. ఓకేనా? ఆ తర్వాత చూసినట్టయితే ఒకసారి మనం సి కూడా చూద్దాం. మనకు గ్యాప్ అప్లో ఏర్పడింది కాబట్టి మార్కెట్ ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ నుండి మళ్ళీ ఓకేనా, ఇక్కడ నుంచి 331 రూపాయల నుంచి ఇది ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత మీరు ఇక్కడ 10-15 క్యాండిల్ గుర్తించినట్లయితే ఈ 10-15 క్యాండిల్ విక్ మీద నుంచి ఎటువంటి క్యాండిల్ కూడా ఏర్పడలేదు. దీని బాడీ నుంచి ఏర్పడింది కదా, విక్ను మాత్రం క్రాస్ చేయలేదు. విక్ అంటే ఏంటిది, విక్ మనకు అది కూడా మనకు సెల్లింగ్ పొజిషన్ ఉన్నట్టు అర్థమవుతుందా? ఈ బాడీ అంతా గ్రీన్ ఉంది, ఇది మనకు బయ్యర్స్ అనేది మనకు ఉన్నట్టు. ఈ విక్ అనేది మాత్రం మనకు సెల్లర్స్ కూడా మనకు దీంట్లో ఎంట్రీ అయినట్టు. ఇక్కడ నుంచి ఈ విక్ నుంచి మనకు ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ రాకనే వచ్చింది. నిన్న క్లోజింగ్ అంటే మండే రోజు క్లోజింగ్ ఎక్కడ ఉందో మళ్ళీ అక్కడికి వచ్చి క్లోజింగ్ అనేది మూమెంటం తీసుకుంది. మళ్ళీ రేపు గ్యాప్ అప్ అయ్యి దీన్ని క్రాస్ చేయకుంటే మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఒకసారి మనం చూసినట్లయితే ఇది కూడా పిఈ ఇక్కడ మనకు ఇగో చూసానా, ఇక్కడ మనకు మార్కెట్ గ్యాప్ అప్ ఏర్పడింది కాబట్టి ఈ విధంగా ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే పి అనేది ఇక్కడ మనం ఇదంతా వదిలేయండి, ఇది మనకు ఇదంతా వదిలేయండి.
ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ లేదా ఇక్కడ ఈ 1015 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుందాం మెయిన్ పి, ఓకేనా, అక్కడి నుంచి మనం బై చేసుకున్నట్లయితే ఇది 30 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఇక్కడ ఇది 30 రూపాయల నుంచి వెళ్ళి ఇది బై చేసుకున్నట్లయితే ఇది ఎంత దాకా వెళ్ళింది, ఇది 140 రూపాయల దాకా వెళ్ళింది ఈ టైంలో. అర్థమవుతుందా? ఇక్కడ మనకు 1015 క్యాండిల్ ఉంచాలి. ఆ తర్వాత చూసినట్టయితే 23,400 ఇందులో మనం 50లో యాడ్ చేయలేదు. ఇది కూడా చూడండి, ఇక్కడ ఇదంతా సాలిడ్గా పడింది. ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది, ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ మనకు ఇదంతా మనకు వదిలేయండి. ఆ తర్వాత మార్కెట్ మనం క్లీన్గా చేసినట్టు ఇక్కడ 1015 క్యాండిల్ ఉందా, ఈ 1015 క్యాండిల్ నుంచి వెళ్ళి 16 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 95 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ 1445 క్యాండిల్ అంటే 1245 క్యాండిల్ ఇది. మనకు మెయిన్గా ఇక్కడి నుంచి మనకు 10-15 ఇక్కడ మనకు 10-15 క్యాండిల్ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది 70 రూపీస్ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది కూడా చూద్దాం, ఇది కూడా అంతే. ఇక్కడ మనకి ఇక్కడ చూసారా, ఇది ఒక 9 రూపీస్ నుంచి వెళ్ళి 9 రూపీస్ నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వెళ్ళింది. 7 రూపీస్ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళింది, 50 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత సి కూడా చూద్దాం ఒకసారి మనం. 23,500 ఇది కొంచెం తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది 105 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఎక్కడికి వెళ్ళింది, 105 రూపాయల నుంచి వెళ్ళి 290 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 10-15 క్యాండిల్ ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరిగింది. అంటే ఈ 10-15 క్యాండిల్ విక్ నుంచి వెళ్ళి ఇది ఎటువంటి మూమెంట్ అనేది తీసుకోలేదు. మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడ వచ్చింది. ఆ తర్వాత 600 ఇది మనకు 75 రూపాయల నుంచి వెళ్ళి 75 రూపాయల నుండి ఇది 67 రూపాయల నుంచి వెళ్ళి ఇది 180 రూపాయల దాకా వెళ్ళింది. కాదు, ఇక్కడ 221 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఈ విక్కు చూసారు, ఇది 10-15 క్యాండిల్ విక్కు నుంచి వెళ్ళి ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ క్లోజింగ్ అయింది, అక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత 700 సి ఇది తక్కువ ఉంటుంది ప్రీమియం. ఇది ఇక్కడ ఇది 35 రూపాయలు ఉండేది, 109 కాదు, ఇక్కడ 140 దాకా వెళ్ళింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దీని విక్కు నుంచి వెళ్ళేది మళ్ళీ సేమ్ మళ్ళా 25 రూపీస్ దాకా రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా నిఫ్టీలో కూడా చాలా బ్రహ్మాండ మూమెంట్ ఉంది. లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ చాలా బ్రహ్మాండంగా మనకు పాత్రనే పోషించింది. ఈ బాడీ కాదు, ఈ విక్ కూడా ఇంపార్టెంట్ మనకు. ఈ విక్ అనేది సెల్లర్స్ అన్నట్టు, ఈ విక్ ఏర్పడింది అంతే కనుక సెల్లర్స్. అర్థమైందా? సెల్లర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడ నుండి మూమెంట్ అని తీసుకునేది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఈ వీడియోని మీరు ఎక్స్పైర్ అప్పుడు చూసుకోండి. ఇది నిఫ్టీకి సంబంధించింది కానీ ఫిన్ నిఫ్టీ అయినా సరే ఒకసారి చూసి మీరు దాని మూమెంట్ అర్థం చేసుకొని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.